రాష్ట్రంలో వైసీపీ నేతల భాషా సంస్కృతి నానాటికి దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. మాజీ మంత్రి అంబటి నోరు తెరిస్తే బూతులు తప్ప మరేమీ రావడం లేదని, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం రాష్ట్రానికి అవమానకరంగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన పరిణామాలు చూశారు. చాలా దారుణం ఏంటంటే, ఇలాంటి ఆంబోత్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో అంబాటి అనే వ్యక్తి ఈరోజు మీకు చూస్తే ఆ మనిషి పేరు పలకడానికి కూడా ఈరోజు చిన్నపిల్లలు టీవీ చూస్తున్నప్పుడు కూడా చెవులు మూసుకునే పరిస్థితిని తీసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళ లీడర్ చూస్తే వైఎస్ జగన్ రప రప అంటాడు. ఆ రప రపాన్ని ఫాలో అయ్యి ఈరోజు ఏ స్థితికి వచ్చాడంటే, ఈ వ్యక్తి అప్పుడు అసెంబ్లీలోని మా కుటుంబాల్ని, మా సొంత ఆడబడుచుల్ని, సొంత అక్క చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా తిడితే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ, నేను మళ్ళీ రాను, గెలిచాకే వస్తానని చెప్పి మళ్ళీ గెలిచిన తర్వాత వచ్చి ఒక పవిత్రమైన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి, అది లోకేష్ గారు స్టేజ్ మీద క్లియర్గా చెప్పారు. ఆడవాళ్ళని విమర్శిస్తే తాట తీసేస్తాను క్లియర్గా చెప్పారు. అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఆంబోతులాగా కొవ్వెక్కువైపోయి ఈరోజు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఒక పోస్ట్ పెట్టింది. ఈ విధంగా ఈ కులానికి సంబంధించిన వాడిని తిడతారా అని. నువ్వు తిట్టిన బూత్ని సమర్థిస్తూ ఆ విధంగా ఎలా చేస్తావు అని అడుగుతున్నాను. ఒక టైంలోనేమో ఒక వ్యక్తి బట్టలు ఇప్పి రోడ్డు మీద నించుంటే ఆ వ్యక్తిని కాపాడుతావు. ఇంకో వ్యక్తి ఏమో ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని, అమ్మల్ని తిడుతూ ఉంటే నువ్వు ఆ వ్యక్తిని కాపాడుతావు. ఈరోజు ఏ కులమైనా, ఏ మతమైనా ఈరోజు ఈ తిట్లు తిట్టాలని చెప్తుందండి.